ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి అని ఆయన కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద కలెక్టర్ ప్రశాంతిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు దేశంలోనే ఇదొక అనేక ప్రత్యేకతను కలిగిన కార్యాచరణగా నిలిచింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఈ విశ్వవిద్యాలయం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది. తాజాగా 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అభ్యాసక సహాయ కేంద్రాలలో అడ్మిషన్లు నిలిపివేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కె జశ్వంత్, జూనియర్ అసిస్టెంట్లు పి నాగరాజు, బి చంద్రశేఖర్, నాగరాము, చంద్రశేఖర్, భీష్ముడు, మొహమ్మద్ రియాజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఎంతో ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో పిల్లలు, పేదవాళ్ళు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ అతి తక్కువ ఫీజులతో ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు సార్. కానీ 24-25 సంవత్సరానికి ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం మాకు ఆర్డర్ ఇష్యూ చేసింది సార్. కానీ మన ఆంధ్రప్రదేశ్లో సెపరేట్గా కానీ లేదా తెలంగాణతో టైప్ అయిన కానీ అడ్మిషన్స్ పిల్లలకి ఇప్పించవలసిందిగా పిల్లలకి ఎంతోమంది మాకు వినతి పత్రాలు అందజేస్తున్నారు, మనవి చేస్తున్నారు సార్. ఎంతోమంది వస్తున్నారు, వెళ్తున్నారు సార్. కానీ మేమేమి అడ్మిషన్ ఇస్తామని కానీ ఇవ్వలేమని కానీ మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదు సార్. కానీ దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఈ యొక్క పిల్లల్ని అందరూ, పేదవాళ్ళ పిల్లలందరినీ కానీ లేదా పెద్దవాళ్ళని ప్రమోషన్ పర్పస్ కానీ ఈ స్టడీ సెంటర్లో అంబేద్కర్ ఓపెన్ చదువు సార్. వాళ్ళకి ఎంతో విధంగా ఈ సర్టిఫికేట్లు ఉపయోగపడుతున్నారు సార్. వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడేటట్లు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో మాకు అంబేద్కర్ ఓపెన్ వచ్చి సెపరేట్గా ఇప్పించవలసిందిగా కూర్చున్నాం. లేదంటారా తెలంగాణతో టైప్ అని చేసిన తమరు పెద్దల దయసు మాకు పేదవాళ్ళు విద్యార్థుల దృష్టిలో పెట్టుకుని మాకు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. సంబంధించి అడ్మిషన్స్ని తెలంగాణ ప్రభుత్వం ఆపివేసింది. ఈ కారణంగా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, అలాగే మన జిల్లాలో ఉన్న స్టడీ సెంటర్లో జాయిన్ అవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందించే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆపివేయడం వల్ల బలుగు బలహీన వర్గాల వారు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఈ కారణం చేత విద్యార్థుల తరఫున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడానికి మేము ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం అందజేస్తాము. మన ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి జనవరిలో 2వ దఫా కింద అడ్మిషన్స్ని జరిపించాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వాసు గారికి, ఎంపీ గారు పురంధేశ్వరి గారికి కూడా వినతి పత్రం మేము గతంలోనే అందజేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు కలిసి రాజమండ్రి బొమ్మూరులో ఉండేటువంటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తరపు నుంచి మా రాజమండ్రి బ్రాంచ్ నుంచి స్టూడెంట్స్ మరియు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఇవ్వడానికి కారణం ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరగాలి. అదేవిధంగా తెలంగాణలో ఉండేటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ ఇక్కడి నుంచి కట్టేటువంటి ఫీజుల ద్వారాగా వాళ్ళకొచ్చే ఆదాయం 21 కోట్లుగా ఉన్నది. దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ యూనివర్సిటీని డెవలప్మెంట్ చేసి ఎంతోమంది బలుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలకి అంబేద్కర్ యూనివర్సిటీ ఒక మంచి చదువుకోవడానికి తక్కువ డబ్బులతో, తక్కువ ఖర్చుతో చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు, ఇంట్లో ఉండే వివాహమైన ఆడవాళ్ళు, అదేవిధంగా చాలామంది చదువుకోవడానికి కష్టంగా ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు మన యొక్క సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఎవరైతే ఈ అంబేద్కర్ యూనివర్సిటీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ యూనివర్సిటీని స్థాపించాలని మేమందరం కోరుకుంటున్నాము. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారాగా ఎంతో మంది పిల్లలు ఎంతో మంచి ఉన్నతమైన విద్యని పొందుతారని మేమందరూ కోరుకుంటున్నాము. మీరు కూడా మా యందు దయ ఉంచి
అంబేద్కర్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించగలరని తమరిని కోరి